చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ పెడుతున్నాను. మా అక్క వాళ్ళ పాపకి చెవులు కుట్టించాం. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోబోతుంది. అప్పటికి మేము చెవులు కుట్టించిన టైంకి. సో, అందుకు 3 ఇయర్స్ లోపే కుట్టించాలి కదా! ఇంకొక 5 డేస్ అయితే తనకు 4th ఇయర్ వచ్చేస్తుంది. మా గృహప్రవేశం కాబట్టి ఇంకా తమ్ముడు కూడా వచ్చున్నాడు. అందరం వచ్చున్నాం. అన్నదమ్ములుంటే వాళ్ళ ఒడిలో కూర్చొని పెట్టి కుట్టిస్తారు కదా! అందుకు వాడు ఉన్నప్పుడే కుట్టించుదామని ఈ టైంలో ఫిక్స్ చేసుకున్నాం. ఈవినింగ్ 5 అయింది. గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఏదో ఒక టెంపుల్‌లో చేయమన్నారు. సో, సాటర్డే కాబట్టి మన ఇంటి దగ్గర శ్రీకాకుళంలో అందరికీ తెలిసే ఉంటుంది. లోకల్‌లో ఉన్న వాళ్ళకి ఏరు చివర ఉంటుంది కదా! ఏటి దగ్గర వెంకటరమణమూర్తి టెంపుల్ అక్కడికైతే కొట్టించాం. టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. మళ్ళీ వేరే టెంపుల్ అంటే దూరం అయిపోతుంది కదా! మళ్ళీ అది 6 అయిపోతే మళ్ళీ కుట్టించకూడదని ఇక్కడే బయట ఇలా కూర్చోబెట్టి కుట్టించేసాం. మాకు చిన్నప్పుడు ఎవరైతే కుట్టించారో ఆ బాబాయి వాళ్ళ అబ్బాయి తిను, ఆ తమ్ముడే ఇప్పుడు మా అక్క వాళ్ళ పాపకు కూడా కుట్టారు. సో, తిలకంతో ఫస్ట్ డాట్స్ పెట్టుకుంటారు కదా ఎక్కడ అనేది. కానీ తినేమో అవసరం లేదు, నాకు పర్వాలేదు తెలుసు అని కుట్టాడు. బాగా కుట్టాడు నిజంగా. అంతా ఫస్ట్ తెలియదు కదా పెయిన్ ఎలా ఉంటుందో, అందుకే బాగానే చెవులైతే ఇచ్చేసింది. పెయిన్ వచ్చింది, చాలా నొప్పి వచ్చింది. పాపం చాలా గట్టిగా ఏడ్చింది. ఈ గ్యాప్లో మా వాడికేమో మా అక్క కుట్టించేస్తానంటే మా ఆయన మా అక్క ఇద్దరు వాడిని ఆట పట్టిస్తున్నారు వద్దు వద్దు అని. అది ఏడ్చింది కదా, అందుకు వీడు భయపడ్డాడు. నెక్స్ట్ సెకండ్ దానికి అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు పాప చాలా టైం వరకు. ఇంకా ఎలాగో గట్టిగా పట్టుకొని మొత్తానికైతే అది కూడా కంప్లీట్ చేసాము. కొంచెం టైమే ఏడ్చింది, ఒక 2-3 మినిట్స్ అంతే. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇద్దరు అన్న చెల్లెలు కలిసి బాగానే ఆడుకున్నారు అక్కడ ఉన్న ఇసుకలో. తెలుసు కదా ఏటి చివర మన టెంపుల్ దగ్గర మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచిగా కూర్చోటానికైనా చాలా గాలి అంతాను. కానీ ఈవినింగ్ 5:30 అయింది, 6 అయింది కానీ చాలా వేడిగానే ఉంది. ఒక్కొక్కరం చాలా ఉక్కిపోయాము, అసలు అంత వేడిగా ఉంది ఆ టైంలో. ఆ రోజు డేట్ ఇంకా May 17th కరెక్ట్గా. చాలా వేడి. మేలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఇంకా ఈ ఇయర్ చాలా బెస్ట్. కొంచెం వర్షాలు బాగా పడ్డాయని అనుకుంటున్నాం అందరం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టెంపుల్ అయితే 5:30 అయింది, ఓపెన్ చేశారు. ఇంకా వచ్చాం కదా సాటర్డే, ఇంకా దర్శనం చేసుకుందామని ఇంకా అందరం వెళ్ళిపోయాం. దర్శనం అయితే బాగా అయిపోయింది. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్న మన వెంకటరమణమూర్తిని. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే ఈ పైన ఈ రూఫ్ లాంటిది ఏం లేదు, ఓపెన్గా ఉండేది. అంటే నేను మ్యారేజ్ అయ్యాక ఒకసారే వచ్చాను అనుకుంటాను. ఇలా చాలా చేంజ్ అయిపోయింది. సైడ్ కూడా మొత్తం బాగా కట్టారు ఫుల్గా, చాలా బాగుంది కూడా. లోపల ఎప్పుడూ ఒకేలా ఉందిలేండి, ఎప్పుడు చేంజ్ కాలేదు. బయట అయితే బాగుంది. ఎంత ఎండ అయినా ఎంత వర్షమైనా చాలామంది కూర్చోవచ్చు, జనం ఎంతమంది అయినాను. బాగుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మా ఇద్దరు చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు ఇసుకలోన. మన సిటీలో ఇంత ఉండదు కదా ఇసుకలో ఆడుకునేది, మట్టిలో ఆడుకునేది, మనం చిన్నప్పుడు ఆడుకునేటట్టుగా. అందుకే కొంచెం టైం వాళ్ళిద్దరికి అక్కడ వదిలేసాం. ఇంటికి వెళ్ళి ఎలాగా వాళ్ళకి స్నానాలన్నీ చేయిస్తామని. ఇదిగోండి మా పాప తర్వాత మంచిగా అయిపోయింది. దానికి ఇంకా పెయిన్ ఏం లేదు. ఆ రోజు ఒక్క నైట్ కొంచెం చేయి తగిలినప్పుడు, ఏదైనా డ్రెస్ తగిలినప్పుడు ఏడ్చింది. మొత్తానికైతే బాగా అయిపోయింది. బాయ్ బాయ్.